నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి మాట్లాడారు. నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ ఎన్పీఎస్ను తొలగించి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ విధానాన్ని ఉద్యోగులకు అమలు పరచాలని, లేనిచో దీనిపై భవిష్యత్తులో ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతామని వివరించడం జరిగింది. 2004 నుండి అమలైన ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగుల ప్రభుత్వ వాటా కలిపి స్టాక్ మార్కెట్లో కానీ, ఈక్విటీ ఫండ్స్, బాండ్ల రూపంలో కానీ పెట్టి దాని ద్వారా వచ్చే లాభాలను ఉద్యోగుల పెన్షన్గా నిర్ణయిస్తారు. స్టాక్ మార్కెట్లో ఒకవేళ నష్టాలు వస్తే మాత్రం ఉద్యోగి చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు, వారి కుటుంబీకులకు ఆసరా లేకుండా పెన్షన్ వస్తుందా లేదా అనే మీమాంసంతో జీవనం గడపాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్ 2025 నుండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు పరిచే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ విధానంలో కూడా ఉద్యోగులు తమ 10% వాటా, ప్రభుత్వం 18.5% వాటాను కలిపి ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు, ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా టీఎన్జీఓ, టీజీఓ కార్యవర్గం మరియు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావాలని ఆకాంక్షిస్తూ ఈ సెప్టెంబర్ 1 అనేది మనకు ఎప్పుడైనా అచ్చొచ్చిన రోజు, ఈ రోజు అందరం ఐక్యంగా వచ్చింది. సిపిఎస్ విధానం అతి దారుణమైనది, అతి దుర్మార్గమైనది. ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే కనీసం 3,000 రూపాయలు పెంచుకుంటున్నారు. తీసుకున్న నిర్ణయానికి అనుబంధంగా ఈరోజు అంటే ఈ జీవో ఇచ్చిన 2004 సెప్టెంబర్ 1 నాడు ఈ సిపిఎస్ జీవో ఇవ్వటం జరిగింది. దుర్మార్గం. ఈ జీవోని గత 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. దీన్ని వెంటనే రద్దుపరిచి ఓపీఎస్ తీసుకురావాలనేది ఇక్కడ నిర్ణయం. దాంతోనే ఈరోజు నిరసన దినం పాటించడం జరిగింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్స్, కార్మికులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. దానికి అన్ని సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అని తీసుకొచ్చింది. అది దుర్మార్గం. ఆ యూపీఎస్ను వెంటనే రద్దుపరిచి ఓపీఎస్గా కన్వర్ట్ చేయాలి, ఓపీఎస్గా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిరసన దినోత్సవం సందర్భంగా దాదాపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు 30 సంఘాలు ఎంత వర్షం వచ్చినా కూడా జేఏసీకి సపోర్టుగా వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన నల్లగొండలో ఎక్కువ జనాలు వర్షం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువ శాతం పార్టిసిపేట్ అయినారు. మరియు పెన్షనర్స్ కూడా ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ అయ్యి సెప్టెంబర్ 1న నిరసన దినంగా పాటిస్తూ మరి సిపిఎస్ని రద్దు చేయాలని, ఓపీఎస్ని అమలు చేసే విధంగా అయితే మన తెలంగాణ గవర్నమెంటు మేనిఫెస్టోలో పెట్టినందుకు మన ప్రభుత్వ ఉద్యోగులందరూ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. ఆ గవర్నమెంట్ మనకు అనుగుణంగా ఉంది. మనల్ని ఒకటి మనమంటే ఒక ప్రేమ అభిమానంతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఉంది అన్న ఉద్దేశంతో మన మినిస్టర్ గారు, నల్లగొండ జిల్లా మినిస్టరు శ్రీ పూజ్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మేము గత ప్రభుత్వాలు 20వ తారీఖు నాడు 25వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిర్రు, మరి ఇప్పుడు ఇవ్వాలన్న ఉద్దేశంతో చెప్తే అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సీఎంని కన్విన్స్ చేసి మనము ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే మన ప్రభుత్వం వచ్చిందని కన్విన్స్ చేసి వారు 1వ తారీఖు నాడు శాలరీస్ ఇస్తున్నారు. మరి సిపిఎస్ను కూడా ఇవ్వడానికి
సుముఖంగా ఉన్నారు. వారు ఉన్నంత కాలంలో సిపిఎస్ని అమలు చేస్తారనే నమ్మకం మా ఉద్యోగ ఉపాధ్యాయులకు కంపల్సరీ ఉన్నది. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు వెనువెంటనే ఈ ప్రభుత్వం వెంబడే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి మాకు రావాల్సిన డిఏలను కూడా మరి పిఆర్సీని కూడా మా సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుల వారిని మరి జేఏసీని పిలిపించి వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. అనే మహమ్మారిని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని జరిగేది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కార్మికుల హక్కుల రక్షణ కోసం గతంలో లాగా ఉమ్మడి పోరాటాలు చేయాలనే నిర్ణయానికి రావటం అనేది శుభపరిణామంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎఫ్ఆర్డీఏ బిల్లు చట్టం రద్దయినప్పుడు మాత్రమే ఈ సిపిఎస్ అనే రద్దయ్యేదానికి అవకాశం ఉంటుంది. యూపీఎస్లు, తర్వాత జీపీఎస్లు, తర్వాత సిపిఎస్లు ఇవన్నీ ఉద్యోగికి పరిష్కారం కాదు. ఓపీఎస్ మాత్రమే పరిష్కారం. ఓపీఎస్ పరిష్కారం అయ్యేంత ఓపీఎస్ సమస్య పరిష్కారం అయ్యి పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. దీనికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎవరికి వారు కాకుండా పెద్ద ఎత్తున కొన్ని సంఘాలు సిపిఎస్ సంఘాలని పుట్టుకొస్తున్నాయి. అవి కాదు, అందరం ఐక్యంగా కొట్లాడినప్పుడే అనేక సమస్యల్ని పరిష్కారం జరిగినాయి. ఆ విధంగా అందరం ఈ సందర్భంగా పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించేదాని కొరకు మన జేఏసీ పోరాటం ముందుకుంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఏంటంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తా ఉన్నాం. పిఎఫ్ఆర్డీఏ చట్టం అడ్డుగా ఉంది సిపిఎస్ విధానానికి. పిఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని చెప్పేసి మీ ద్వారా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేయించున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎస్కి వ్యతిరేకంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన దినం పాటించడం జరుగుతుంది. ఎందుకంటే 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకొని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టం చేస్తున్నమాట వాస్తవం. ఈ కొత్త పెన్షన్ విధానంలో ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతున్నమాట వాస్తవం. రాబోయే రోజులలో పూర్తిగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులే ప్రభుత్వ పాలనలో ఉంటున్నారు కాబట్టి వారి కుటుంబాలకు రక్షణ కల్పించే విధంగా ఈ యొక్క సిపిఎస్ అనే మహమ్మారిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేసే విధంగా పిఆర్టీ సంఘం కట్టుబడి ఉందని